Okay, all of you, good afternoon. So batch number 5. So what are the changes made in your project? మేము టోటల్ బ్యాక్గ్రౌండ్ లాస్ట్ టైం ప్రెజెంటేషన్ మీద టోటల్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసాం సార్ Very థీమ్ good. Yeah. అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్స్ ఆస్పెక్ట్స్ లైక్ అలాంటివి యాడ్ చేసాం సార్. Okay. Name of the పిక్చర్స్ project. కూడా Pictures. Okay. Very good. So this is aim of the project. So abstract of your project. Okay. Yes, sir. Abstract and pattern. Okay, Clear sir. ga? Okay, good. Next one, introduction. Features of SSA. Okay. Aspects of SSA. What is the full form of SSA? Sarva Shiksha Abhiyan. Very good. Major characteristics of SSA. These are all the characteristics. ఇంకా లైన్ నెంబర్ కొంచెం ఏమైనా నీట్ గా వస్తుందేమో ట్రై చేయండి. ఓకే సార్. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్. ఓకే, కన్క్లూషన్. ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉంటే ఒక 2-3 స్లైడ్స్ కి ఇంకా డేటా పెట్టండి, ట్రై చేయండి రా తల్లి. ఓకే సార్. ఓకే సార్. ఈ కన్క్లూజన్ ముందు దెన్ మేజర్ ఇంకా క్యారెక్టరిస్టిక్స్, దెన్ హౌ టు ఇంప్రూవ్ దేర్ స్కిల్స్, రూరల్ కిడ్స్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు ఏంటనేది కొంచెం ప్లాన్ చేయండి. ప్లాన్ చేసి ఇప్పటి వరకు మీరు జస్ట్ ఇక్కడ ఎవరో ఉన్నది మీరు కాపీ పేస్ట్ చేశారు ఫొటోస్ అన్ని. ఇప్పుడు మీరు వీలైతే మీరు ట్రై చేయండి, మీరు ఏమైనా రూరల్ కిడ్స్ కి మీరు ఎటువంటి హెల్ప్ చేయగలరు అనేది, ఏ విధంగా మీరు వాళ్ళకి ఇన్నోవేటివ్ గా ఎడ్యుకేషన్ కి వచ్చేటట్టుగా ప్లాన్ చేయగలరు అనేది ప్లాన్ చేయండి. స్కూల్స్ కి వాటికి వెళ్ళేటట్టుగా రూరల్ లో ఉండే స్టూడెంట్స్ ని ఎలా వెళ్తారు ఏంటనేది ప్లాన్ చేయండి. ఎలా మీరు ప్లాన్ చేసి మీరు కూడా ఒకరోజు ఒక విలేజ్ కి వెళ్ళి కొన్ని వీలు పడితే, ఇప్పుడు కాదు, కరోనా తగ్గిన తర్వాత ఒకవేళ టైం పర్మిట్ చేస్తే ఒక విలేజ్ కి వెళ్ళి కొన్ని ఫొటోస్ అన్ని తీసుకొని ఆ ఫొటోస్ కూడా ఇందులో పెట్టి దానికి డాక్యుమెంటేషన్ తయారు చేస్తారు. మేము ఇలా వెళ్ళాము, ఇలా సోన్స్ ట్రైనింగ్ ఇచ్చాం, దీనివల్ల స్టూడెంట్స్ దే ఆర్ బెనిఫిటెడ్ దిస్ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ అని చెప్పాలి. ఓకేమ్మా. అది అలా మీ వాట్ ఈస్ యువర్ రోల్ ఇన్ యువర్ ప్రాజెక్ట్, సో హౌ దట్ ఈస్ ఎఫెక్టెడ్, దట్ ఈస్ మోర్ ఎఫెక్టివ్. ఓకేమ్మా. టు పీపుల్, రూరల్ కిడ్స్ కి ఎలా ఎఫెక్టివ్ గా ఎలా ఇన్నోవేటివ్ గా ఉందనేది మీరు చెప్పాలి. క్లియర్? నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఎవరున్నారమ్మా? నెక్స్ట్ బ్యాచ్ మీ 4 మెంబర్స్. బ్యాచ్ 4 సార్. బ్యాచ్ 4 షేర్ చేయండి అమ్మా. ప్లీజ్ షేర్ యువర్ ప్రాజెక్ట్ సెమినార్. క్లోజ్ చేస్తాను, ఇది స్టాప్ షేరింగ్. ఓకే. బ్యాచ్ 5 వెరీ గుడ్. బ్యాచ్ 4 షేర్ యువర్ ప్రాజెక్ట్ సెమినార్. Traffic monitoring system. Okay. So what are the changes made in your PPT and your project? Advantages, disadvantages add chesam sir. Add chesaru. Okay, very good. Next. Images konni change chesam sir. Abstract chupinchadamma. Show me your abstract or aim of your project. Abstract. First velandi abstract. Traffic. Okay, next introduction. Next. Next. సార్ ఇది ఇంకో పీపీటీ సార్, 2 చేసాం సార్ మేము. ఓకే, కంటిన్యూ. నేను ఒక్క హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్ చేద్దాను. ఆన్లైన్ ప్రాజెక్ట్ రివ్యూస్లో ఉన్నాను.
నేను కాల్ చేస్తాను. సరే మాస్టర్, నేను కాల్ చేస్తాను 3:40 తర్వాత. ఒకవేళ నేను మర్చిపోయినా 3:40 తర్వాత నాకు కాల్ చేయి. అబ్స్ట్రాక్ట్ చూపించు తల్లి. షో మీ యువర్ అబ్స్ట్రాక్ట్. ఓకే, గుడ్. నెక్స్ట్ ఇంట్రడక్షన్. గుడ్. ఓకే, నెక్స్ట్ స్లైడ్ రా. ట్రాఫిక్ మానిటరింగ్. ఓకే, గుడ్. ఆబ్జెక్టివ్స్, హై లెవెల్ అండ్ కన్క్లూజన్. ఇప్పుడు ఒక్కొక్క స్లైడ్ పెట్టావు కదా, కన్క్లూజన్ ఎక్కువ మ్యాటర్ ఉన్నది కదమ్మా. దాన్ని స్ప్లిట్ చేసి 2-3 స్లైడ్స్ చేసుకో, ఏం ప్రాబ్లం. ఒక స్లైడ్ లో ఉండాలని ఏం లేదు. అబ్స్ట్రాక్ట్ అని, ఇంట్రడక్షన్ అని, ఇంకా యాడ్ చేయాలి. ప్రాసెస్, మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్, ఆబ్జెక్టివ్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అనేది అందులో చెప్పాలి. సరేనా? బ్యాచ్ నెంబర్ 4. నెక్స్ట్ వచ్చేటప్పటికి అది మోడిఫికేషన్ చెప్పాలి నాకు. ఓకే, గుడ్. బాగా చేశారు. నెక్స్ట్ బ్యాచ్ నెంబర్ 10. మా నెక్స్ట్ బ్యాచ్ నెంబర్ పొల్యూషన్ 10 సార్. ఓకే అమ్మా, ఓకే. నేను వచ్చి వెళ్ళిపోయాను కదా లాస్ట్ క్లాస్ లో. ఓకే అమ్మా. PPT నేను ఆల్రెడీ మెయిల్ చేశాను సార్. నేను నాకా? ఒక్క నిమిషం. మెయిల్ చేశాను సార్. ఈ రోజమ్మా లాస్ట్ క్లాస్ ఇవాళ కూడా చేశారు సార్, ఇప్పుడే. 515I4. అవును సార్. ఒక్క నిమిషం అలా. చేంజెస్ ఏం లేవు సార్, మా దాంట్లో కంక్లూషన్ యాడ్ చేసాం లాస్ట్ టైం కదా. ఒక్క నిమిషం షేర్ చేస్తున్నా. ఓకే సార్. ఇది కాదుగా, మీది కాదు. ఇది కాదు. ఒక మీదేనా? అవును సార్, ఇదే సార్. ఓకే, పొల్యూషన్ సార్. ఇంకా టీమ్ మెంబర్స్ అని అనుకుంటా ప్రెజెంటెడ్ బై అనాలి. ఓకే సార్. సో పొల్యూషన్ టీమ్ మెంబర్స్ అనుకుంటా ప్రెజెంటెడ్ బై, మీ నేమ్ పక్కన రిజిస్టర్ నెంబర్ వస్తుంది. ఓకే సార్. ఓకే, గుడ్, నో ప్రాబ్లం. బాగుంది. అది మార్చండి, ప్రెజెంటెడ్ బై అని. ఓకే, నెక్స్ట్ వన్ ఇంట్రొడక్షన్. అబ్స్ట్రాక్ట్ పెట్టలేదమ్మా. ఫస్ట్ అబ్స్ట్రాక్ట్, తర్వాత ఇంట్రొడక్షన్. ఓకే సార్. అబ్స్ట్రాక్ట్ యాడ్ చేస్తాం. అబ్స్ట్రాక్ట్ యాడ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఇంట్రొడక్షన్. ఓకే, సో టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్. ఓకే, ప్రెజెంటేషన్ బాగానే ఉంది. డయాగ్రామ్స్ ఎక్కడ ఒకటి బాగా సెట్ చేశారు, బాగానే ఉన్నాయి. నెక్స్ట్, ఇందులో మీ కంట్రిబ్యూషన్ ఏముందమ్మా? ఏం చేస్తున్నారు మీరు పొల్యూషన్ అవ్వకుండా ఉండడం కోసం? వాటర్ కానీ, ఎయిర్ కానీ, ఇస్ దేర్ ఎనీ ప్రికాషన్స్ తీసుకుంటున్నాం సార్. అంటే ఎక్కడైతే అలాంటి ప్లేసెస్ ఉన్నాయో వాటి కాడికి వెళ్ళి ప్రికాషన్స్ తీసుకుంటున్నాం సార్. అంటే ఎట్లా యూజ్ చేయాలి, వాటర్ వేస్ట్ ఎలా చేయకూడదు. అంటే వాట్ టైప్ ఆఫ్ ప్రికాషన్స్ యు ఆర్ టేకింగ్? అంటే ఇప్పుడు వాటర్ అంటే ఎక్కువ స్టోర్ అయ్యి పొల్యూట్ అయ్యే ఏరియాస్ లో వాటిని డిగ్ చేసి వాటర్ ఫ్లో అయ్యేలా చేస్తాం సార్. ఓకే, పీపుల్ కి చెప్పడం, అంటే ఎక్కువ షార్ట్ డిస్టెన్సెస్ కి వెహికల్స్ లాంటి యూజ్ చేయకుండా జస్ట్ సైకిల్స్ అండ్ త్రూ వాక్ వెళ్ళటం, ఇవన్నీ చెప్తాం సార్. ఓకే. నెక్స్ట్, అంటే మీరు వెళ్ళి చేస్తారు కానీ ప్రజల్ని ఎడ్యుకేట్ చేయరు అక్కడ ఉన్న పీపుల్ ని? ప్రెసెంట్ ఎడ్యుకేట్ చేస్తాం సార్ వాళ్ళని. మేము వెళ్ళి చేసి వాళ్ళని ఎడ్యుకేట్ కూడా చేస్తాం సార్. ఓకే, అయితే ఓకే, గుడ్. ఇదంతా ఎవరో చేసింది, మన దగ్గర ఉన్నది కదా. బట్ ఇప్పుడు మన ప్రాజెక్ట్ లో మన కంట్రిబ్యూషన్ ఏంటి? వాట్ ఈస్ అవర్ కంట్రిబ్యూషన్ ఇన్ అవర్ ప్రాజెక్ట్? సో అవర్ కంట్రిబ్యూషన్ హౌ ఇట్ రీచెస్ పీపుల్. అర్థమైందా? దాన్ని ఎలా రీచ్ అవుతుంది, దెన్ వాళ్ళు దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. ఓకే, మీ కంట్రిబ్యూషన్ అనేది కొంత. ఓకేనమ్మా? రోల్ నెంబర్ 10. ఓకే, గుడ్. 4 మెంబర్స్ ఉన్నారా? రోల్ నెంబర్ బ్యాచ్ నెంబర్ 4 ఉన్నారా? 4 మెంబర్స్. 4 మెంబర్స్.
ఒకరి సౌండ్ వస్తుంది. F4 లేదు సార్. అమ్మా 4 లేదా? F4 లేదు సార్. ఓకే ఓకే ఓకే. F4 లేదు సార్. G4 అండ్ D3 G4 ఉన్నాం సార్. ఓకే ఓకే. I4. కన్క్లూషన్ కి నెక్స్ట్ స్లైడ్ లో ఏముందమ్మా మీ డేటా? సో టైప్స్ ఆఫ్ లాస్ట్ స్లైడ్ లో కంక్లూజన్ ఉంది సార్. కన్క్లూషన్ వాటర్ పొల్యూషన్, రెమెడీస్ టు ప్రివెంట్ వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, కాజెస్ టు ఎయిర్ పొల్యూషన్, సో రెమెడీస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్, land pollution. So okay, there are more measures in your project. Very good. మీరు ఏ పొల్యూషన్స్ పైన మీరు వర్క్ చేస్తున్నారు? మేము ఎయిర్ అండ్ వాటర్ సార్. ఎయిర్ అండ్ వాటర్. ఎయిర్ అండ్ వాటర్ ల్యాండ్ మీద కూడా ట్రై చేస్తాం సార్. ఓకే ఓకే. స్లైడ్స్ కూడా ఎక్కువ వచ్చాయి మీరు. ఓకే నో ప్రాబ్లం, బాగానే ఉన్నాయి. రెమెడీస్ టు ప్రివెంట్ ల్యాండ్ పొల్యూషన్, కన్క్లూషన్. ఈ కన్క్లూషన్ ఇక్కడ నుండి కొంచెం అలైన్మెంట్ చూసుకోమా. అలైన్మెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ చూడడం ఇక్కడ వరకు రెమెడీస్ ఫర్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ వరకు ఓకే గుడ్. దెన్ ఇప్పుడు ఈ రోజు లాస్ట్ లో యాడ్ చేసింది మాత్రం అలైన్మెంట్ లేదు చూడమ్మా. ల్యాండ్ పొల్యూషన్ ఉందా లేదా? చేస్తాను. నెక్స్ట్ వన్ ఇస్ ఆల్సో ఓకే సార్. నెక్స్ట్ వన్ కన్క్లూజన్ కూడా కొంచెం ఏం సెలెక్ట్ చేసి కంట్రోల్ చేయకపోతే దెన్ ఆటోమేటిక్. ఓకే సార్. ఓకే సార్. వెరీ గుడ్. కన్క్లూజన్. ఓకే సార్. ఎనీ డౌట్స్ రిగార్డింగ్ యువర్ ప్రాజెక్ట్? నో సార్, నథింగ్. ఓకే, మీరు మీ ప్రాజెక్ట్ లో మీ కంట్రిబ్యూషన్ ఏమున్నది, హౌ ఇట్ రీచెస్ టు పీపుల్, ఓకే అనేది ఇంపార్టెంట్. ఓకే సార్. ఓకేనా? అందుకోసం దానికి మీరు ఒక ఓకే మీ కంట్రిబ్యూషన్ ఏముందో ఏంటనేది మీరు ఒక కొన్ని ఫొటోస్ అన్ని తయారు చేసుకుని పెట్టాలి. పెడతారు కానీ టైం పర్మిట్ చేస్తే. ఓకే ఓకే ఓకే. ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మా నెక్స్ట్ బ్యాచ్ who is available? Batch number 8 sir. Batch number 8. Okay ma, share your PPT. Batch number 8. 8. Okay okay, noted. No changes sir, కానీ వేరే పీపీటీ తయారు చేస్తా, కొంచెం మ్యాటర్ గురించి. అది ఇవ్వండి నాకు, నేను షేర్ చేస్తాను. మీరేం షేర్ చేయండి అమ్మా. ఉందా లేదా మీ దగ్గర? షేర్ చేయమంటారా సార్? షేర్ చేయండి చూద్దాం. జస్ట్ ఉంది. ఇంకేమైనా లేకపోతే చేస్తున్నా సార్. ఒక్క నిమిషం. ఓకే నో ప్రాబ్లం, టేక్ యువర్ ఓకే. సోలార్ ప్యానెల్ యూటిలైజేషన్, వెరీ గుడ్. ఇప్పుడు ఈ స్లైడ్ కి ఫోర్త్ స్లైడ్ లో సోలార్ ప్యానెల్స్ పెట్టారు కదా, దీనిలోనే చుట్టూ పెట్టి మంచి డిజైన్ చేయొచ్చు. సోలార్ ప్యానెల్స్
meeting is being recorded. చేసుకోండి అమ్మా ఎవరు. హలో, ఎవరిదో డిస్టర్బెన్స్ వస్తుంది. అమ్మ సందీప్ కుమార్, సందీప్ కుమార్, వంశీకృష్ణ సాయి. సార్ చెప్పండి సార్. అదే మీ ప్రెజెంటేషన్ ఫస్ట్ స్లైడ్ ఇప్పుడు సోలార్ ప్యానెల్స్ ఫోర్త్ దానిలో పెట్టారు కదా. అది ఆల్టర్నేట్ గా మామూలుగా మీరు కొంచెం మ్యాటర్ ఉండాలని అన్నారని వాడు ప్రిపేర్ చేశారు సార్. ఇది మళ్ళీ ఫ్రెష్ గా నేను అనేది ఏంటంటే ఈ ఫస్ట్ స్లైడ్ కి ప్రెజెంటేషన్ లో టైటిల్ స్లైడ్ ఉంది కదా ఫస్ట్ ది. అవును సార్. అందులో ఏమైనా ఎఫెక్టివ్ గా పెడితే బాగుంటుందేమో అని అంటాను, అంతేగాని చెప్తా సార్, లేదు పెడతాను. ఓకేనా, అది కొంచెం చేంజెస్ ఉన్నాయి, అది ప్రాపర్ గా అలైన్మెంట్ ఒకటి. ఓకే, అది నేను ఇంకా చూసి ఒకసారి మాడిఫై చేస్తాను సార్. అది గుడ్ గుడ్. ఓకే సార్. అలాగే ఇంకేమేమి ఉన్నాయి చేంజెస్, ఏం పెట్టావు కంటెంట్సా? వెళ్ళి నెక్స్ట్ స్లైడ్ గో టు నెక్స్ట్ స్లైడ్. 32 మెంబర్స్ ప్రెజెంట్ అయ్యారు, కొంతమంది వెళ్ళిపోతున్నారు, కొంతమంది జాయిన్ అవుతున్నారు. కంటెంట్స్ ఓకే అమ్మా. నెక్స్ట్ స్లైడ్ ఇంట్రడక్షన్. ఏదమ్మా ఎయిమ్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్? అబ్స్ట్రాక్ట్ ఏది లేదు, అబ్స్ట్రాక్ట్ ప్లాన్ చేయాలి, పెట్టాలి. అబ్స్ట్రాక్ట్ మీన్స్ ఓవరాల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్. దాన్ని ఒక పారాగ్రాఫ్ మనం చెప్పాలి. దట్ ఈస్ కాల్డ్ అబ్స్ట్రాక్ట్. ఓవరాల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అబ్స్ట్రాక్ట్ సేస్. ఓకే, నీడ్ ఆఫ్ యూజింగ్ సోలార్స్. ఓకే, అగ్రికల్చర్ ఫీల్డ్స్, సోలార్ పవర్ యూజింగ్ క్యాలిక్యులేటర్స్. ఓకే, చూడమ్మా ఫాంట్ కూడా డిఫరెంట్ ఉంది. అలా ముందుకు వెళ్ళి పైకు ఇంకా పైకు. చూడమ్మా ఇక్కడ అన్ని క్యాపిటల్ లెటర్స్ పెట్టారు. నెక్స్ట్ అన్ని క్యాపిటల్ లెటర్స్. ఇంట్రడక్షన్ వెళ్ళు, అన్ని క్యాపిటల్ లెటర్స్ వచ్చాయా? అలా కాకుండా మన బుక్ కేసులో పెట్టుకో. ఏవి కంటెంట్స్ ఏవి మొత్తం క్యాపిటల్స్ పెట్టావా? అన్ని క్యాప్సల్స్ లోనే ఉన్నాయమ్మా. అలాగే అలైన్మెంట్. ఈ ప్రాజెక్ట్ సందీప్ చేశాడు సార్, అది నేను ఇంకా మాడిఫై చేయలేదు. ఓకే ఓకే, నేను చేసిన ప్రాజెక్ట్ అది ఫస్ట్ టైం ప్రెజెంట్ చేశాను కదా. అవునవును, ఆ ప్రాజెక్ట్ సార్ అది బానే ఉంది అన్నారు, కాకపోతే కొంచెం మ్యాటర్ యాడ్ చేయమన్నారు. ఓకే ఓకే, ఆ టెంప్లెట్ లోనే ఈ మ్యాటర్ యాడ్ చేయడం ప్లాన్ చేయి. ఓకే సార్, అందులో వీటి నుంచి ఒక 3 స్లైడ్స్ యాడ్ చేస్తాను. అవును, షేర్ చేయమంటారు ఒకసారి అది కూడా? చూపించు. ఇది ఎందుకంటే పూర్తిగా పోసిపోయింది. అవును సార్, అది జస్ట్ వాడు మామూలు ప్రెజెంట్ చేసి పెట్టాడు, ఎలా ఉందో చూడరా అని. ఇంకోటి షేర్ చేస్తాను. అబ్స్ట్రాక్ట్ కూడా లేదు, అబ్స్ట్రాక్ట్ ఒకటి చూడు. అలాగే మీ సిస్టమ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉండాలన్నమాట, డిస్క్రిప్షన్. ఓకే సార్. ఇది సార్ ఫస్ట్ టైం మేము ప్రెజెంట్ చూపించండి. అది చూడండి ఎంత బాగుంది. సోలార్ ఇది బాగానే ఉంది. అయితే అదే బ్లూ కలర్ ఉన్నది కదా, ఈ బ్లూ కలర్ దగ్గర ప్యానెల్ పెట్టడానికి ప్లాన్ చేయండి. సోలార్ ప్యానెల్. ఆ ప్యానెల్ మీద ఈ లెటర్స్ ఇంకా బాగుంటుంది. అదే ప్యానెల్ మీద ఈ లెటర్స్ వచ్చాయనుకో ఇంకా బాగుంటుంది, ఎందుకంటే రెడ్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి బాగా కనిపిస్తాయి అక్కడ. నెక్స్ట్ వన్కి వచ్చినప్పటికీ అబ్స్ట్రాక్ట్ అనేది కావాలి. అబ్స్ట్రాక్ట్ లేదు, పెట్టాలి. ఎయిమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఆర్ అబ్స్ట్రాక్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఓకే, నెక్స్ట్ అమ్మా. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ నెక్స్ట్ సోలార్ ప్యానెల్ యూటిలైజేషన్. ఓకే నెక్స్ట్ అమ్మా, సోలార్ ఎనర్జీ వర్సెస్ ఫోసిల్ ఫ్యూయల్స్, నీడ్ ఆఫ్ యూజింగ్ సోలార్. ఓకే, నీడ్ ఆఫ్ ఏదో శశిధర్ రెడ్డి వెళ్ళిపోయి వస్తున్నాడు, జాయిన్ అవుతున్నాడు, బయటకు వెళ్ళిపోతాడు, జాయిన్ అవుతాడు. సోలార్ ఆర్కిటెక్చర్, సోలార్ ట్రాఫిక్ లైట్స్. ఓకే, నెక్స్ట్ కన్క్లూజన్. ఏదో ఒకే ఒక సెంటెన్స్ పెట్టు కన్క్లూజన్.
కొంచెం యాడ్ అవ్వాలి కన్క్లూజన్. యాడ్ చేస్తాను సార్. వాట్ ఈస్ యువర్ కంట్రిబ్యూషన్ ఇన్ యువర్ ప్రాజెక్ట్? మీరేం చేశారు అందులోనా? ప్రజలకు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నారు? ఇది అడ్వాంటేజెస్ ఏముంటాయి ఏంటని చెప్పడానికి ఏమేమి మెజర్స్ ఐడెంటిఫై చేశారు మీరు? అంటే మామూలు ఇవి పెట్రోల్ డీజిల్ ఆ వెహికల్స్ అవి పొల్యూషన్ అవి వస్తాయి కదా సార్. అవును అవును. అదే సోలార్ ఎనర్జీతో యూజ్ చేస్తే కరెంట్ తో పని ఉండదు. ఒకవేళ ఇది ఆ ఎనర్జీ అనేది అయిపోయినా కానీ మళ్ళీ సన్ ద్వారా అది ఎనర్జీ కన్వర్ట్ చేసుకునేది సోలార్ ప్యానల్. ఓకే. అలాగా మనం ఎన్వైరన్మెంట్ కి పొల్యూషన్ ఏం లేకుండా వాడుకోవచ్చు. అవును. మరి ఆ విధంగా ఇప్పుడు మీరు నాకు చెప్పిన విధంగా మీరు మీ ప్రాజెక్ట్ లో యాడ్ చేయాలి. ఇప్పుడు నాకు ఓకే సార్. అలాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అదే విధంగా మీ ప్రాజెక్ట్ లో యాడ్ చేసి దాన్ని నాకు మళ్ళీ ఇందులో చూపించాలి మీ ప్రాజెక్ట్ లో డాక్యుమెంటేషన్ లోనూ స్లైడ్స్ లోనూ. సో పొల్యూషన్ ఉండదని అన్నారు. ఓకే గుడ్. హౌ ఎలా అంటే దెన్ పెట్రోల్ వెహికల్స్ డీజిల్ వెహికల్స్ యూజ్ చేయడం వల్ల పొల్యూషన్ జనరేట్ అవుతుంది. సోలార్ పవర్ యూజ్ చేయడం వల్ల జనరేషన్ పొల్యూషన్ జనరేట్ అవ్వదని చెప్పారు. అవన్నీ యాడ్ చేయాలి అంతేనా కదా? ఎందుకంటే పొల్యూషన్ పొగ రాదు కాబట్టి. దెన్ సోలార్ ఎనర్జీ వల్ల అమౌంట్ పెట్రోల్ ఖర్చు కూడా తగ్గిపోతే అమౌంట్ కూడా సేవ్ చేయొచ్చు. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. దట్స్ వై వీఆర్ సజెస్టింగ్ టు యూస్ సోలార్ వెహికల్స్ ఆర్ బ్యాటరీ వెహికల్స్ అనేసి మీరు సో టు ఎక్స్ప్లెయిన్ నేషన్ అనమాట. ఆ విధంగా అర్థం ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉండాలన్నమాట. ఓకే అమ్మా. డాక్యుమెంటేషన్ లోనా సార్? అది డాక్యుమెంటేషన్ లోనే ఇందులో కూడా పెడితే బెటర్ అంటే చూసిన వాళ్ళు కూడా బాగుంటుంది. ఇందులో లాస్ట్ లో ఎక్కడ యాడ్ చేయమంటారు సార్ ఈ మ్యాటర్? కొంచెం పైకి వెళ్ళి అడ్వాంటేజెస్ ముందు పెట్టండి. నీడ్ ఆఫ్ యూజింగ్ సోలార్ అన్నది కదా, నీడ్ ఆఫ్ యూజింగ్ సోలార్ తర్వాత యాడ్ చేయండి. ఓకే సార్. అవన్నీ యాడ్ చేసి దిస్ ఇస్ మై కంట్రిబ్యూషన్ అని చెప్పేసి మీరు ఇలా వెళ్ళినట్టుగా ప్లాన్ చేసినట్టు చెప్పాలి. అప్పుడు కొన్ని ఫొటోస్ యాడ్ చేసి పెట్టాలి వీలు పడితే. ఓకే సార్. ఇప్పుడు కరోనా డిక్రీజ్ అయితే ఓకే సార్. ఓకేనమ్మా. ఇంకమ్మా గుడ్. ఆల్ ది బెస్ట్ అమ్మా. నెక్స్ట్ టైంకి వచ్చేటప్పటికి అవి యాడ్ చేసి చూపించండి నెక్స్ట్ టైం. ఓకే. సో నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ బ్యాచ్. సో రోల్ నెంబర్ బ్యాచ్ నెంబర్ 6 సార్. 6 సార్. ఓకే అమ్మా. షేర్ చేయరా తల్లి. షేర్ యువర్ ప్రాజెక్ట్ బ్యాచ్ నెంబర్ 6. ఓకే సార్. Today 34 students only present, including me. నాతో కలిపి 34 members వచ్చారు. What about the remaining Sabresh? ఇంకో 30 members ఆబ్సెంట్ అయి ఉన్నారు ఈరోజు. బ్యాచ్ నెంబర్ 6. సార్ అమ్మా. ఓకే అమ్మా. ఇదిగోండి సార్. సారీ సార్, ఎలైన్మెంట్ సెట్ చేయలేదు సార్. అవునా? ఏం తల్లి? అంటే నా సిస్టమ్ లో కంట్రోల్ బటన్ చెడిపోయింది సార్. అయ్యో అవునా? మౌస్ తో సెలెక్ట్ సిస్టమ్ కొంచెం ఓకే. కంట్రోల్ చేయండి. మౌస్ తో సెలెక్ట్ చేసి కంట్రోల్ చేయాలి. కంట్రోల్ లేకపోయినా మౌస్ తో సెలెక్ట్ చేసి కంట్రోల్ బటనే
అంటే షార్ట్ కట్ లో ఇంకొక కీ ఉందిరా, పైన సింబల్స్ ఉంటాయి కదా, అలైన్, సెంటర్, లెఫ్ట్, అందులో అలైన్మెంట్ కొడితే సరిపోతుంది. చాలా ఇది అయిపోతుంది. సెలెక్ట్ చేసి మౌస్ తో క్లిక్ చేస్తే చాలు, కంట్రోల్ బటన్ తో అవసరం లేదు. యాక్చువల్ గా 2 కంట్రోల్ బటన్స్. సరే సార్, నెక్స్ట్ టైం. అవునమ్మా, 2 కంట్రోల్ బటన్స్ ఉంటాయి, ఒకటి పోయినా ఒకటి పని చేస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్, ఓకే, నెక్స్ట్ స్లైడ్ కి పోమ్మా. పేజ్ నెంబర్ 6, నెక్స్ట్ స్లైడ్. స్ట్రీట్ లైట్ మానిటరింగ్. ఓకే, నెక్స్ట్. సుహానా ఉన్నదా? మా సుహానా ఉన్నారమ్మా? ఉంది సార్. ఉన్నది సార్. ఎస్ సార్. ఓకే, ఇదిగమ్మా అబ్స్ట్రాక్ట్ టైటిల్. అబ్స్ట్రాక్ట్ వచ్చినప్పటికి కీవర్డ్స్, దీస్ ఆర్ ఆల్ ద కంటెంట్స్. ఎస్సాను కంటెంట్స్ పైన హెడ్డింగ్ రావాలి. కంటెంట్స్, టైటిల్, అబ్స్ట్రాక్ట్, కీవర్డ్స్, ఇంట్రొడక్షన్. ఓకే, గుడ్. సో ఫోటో మాత్రం బాగా గ్యాదర్ చేసాం. నైస్, బాగుంది. ఓకే, గుడ్. స్మార్ట్ స్ట్రీట్ లైట్ మానిటరింగ్. అబ్స్ట్రాక్ట్ సార్. వెరీ గుడ్. కీవర్డ్స్ సార్. ఓకే, కీవర్డ్స్. ఇంట్రొడక్షన్. వెరీ గుడ్, నైస్. వర్కింగ్, అసలు ఎలా వర్క్ చేస్తుందని సోలార్ ఎనర్జీ మీద చేశాను సార్. ఇది ఇమేజ్ అలా కాపీ చేసి పెట్టారా? అవును సార్. లేదు, టైప్ చేయకుండా ఇమేజ్ ని కాపీ చేసి పెట్టారు. ఓకే, నెక్స్ట్. ఫోటో వాలిస్టిక్ ఇది న్యూగా యాడ్ చేశాను సార్. వర్కింగ్ అను సోలార్ ఫోటో వాల్టిక్స్ ఇన్ ఇండియా అను పీవీ టెక్నాలజీ ఇన్ విలేజెస్ యాడ్ చేశాను సార్ న్యూగా. వెరీ గుడ్. ఓకే, గుడ్. గుడ్, బాగుంది. నెక్స్ట్. ఇదేమో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. వెరీ గుడ్. కన్క్లూజన్. అప్లికేషన్స్, ఫ్యూచర్ స్కోప్ అండ్ లాస్ట్ కంక్లూజన్ కూడా కొంచెం యాడ్ చేశాను సార్. ఓకే. This project solar street lighting is cost effective, practical, eco-friendly. అదే సార్, కంట్రిబ్యూషన్ లాస్ట్ లో యాడ్ చేశాను సార్. ఓకే ఓకే ఓకే, సరే, బాగుంది. అలైన్మెంట్ చేయండి, బాగా చేశారు. గుడ్. అయితే కొంచెం ఇంకా మీ వాట్ ఈస్ యువర్ కంట్రిబ్యూషన్ ఇన్ యువర్ ప్రాజెక్ట్, మీరు ఈ ప్రాజెక్ట్లో ఏం చేశారు అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అర్థమైందమ్మా? హలో, మీరు ఈ కంప్యూటర్లో ఏం చేశారు అనేది ఇంపార్టెంట్. అది మీరు మీ టెక్నిక్స్ ఏమి అప్లై చేశారు, ఆ టెక్నిక్స్ వల్ల సో పీపుల్కి ఎలా రీచ్ అయింది, వాళ్ళు ఎవరు బెనిఫిట్ పొందుతారు అనేది చెప్పాలి మేడం. ఓకే మా నెక్స్ట్ బ్యాచ్. నెక్స్ట్ ఎవరైనా ఉన్నారమ్మా? 6th బ్యాచ్ ఓవర్. నెక్స్ట్ ఈరోజు 5, 4, 10, 8, 6 అయినా ఇప్పటి వరకు టెల్. నెక్స్ట్ బ్యాచ్ 10 minutes. బ్యాచ్ 2 మీకు షేర్ చేశాను సార్ మెయిల్. తల్లి, నా మెయిల్లో ఉందా? అవును సార్. 1 minute రా. నిన్న షేర్ చేశాను సార్. నిన్న షేర్ చేసావా తల్లి? 10 minutes టైం ఉన్నది. 5i5 తల్లి. 5i1 సార్. 5i1, i4 నిన్నేం చేసావమ్మా? ఏం తల్లి లేదురా ఇక్కడ. 5i5 మన 15th ఉన్నాయి. 16th ఫైల్స్ ఏం లేవు తల్లి మనవి. నేను షేర్ చేస్తాను సార్. షేర్ చేస్తాను. ఏ మెయిల్ ఐడికి పెట్టావు? తార్కేష్ 71కా తారక్ 7199కా? 7199 కి పెట్టాను సార్. అది 2 7199 అని. తారక్ 7199 ఫుల్ అయిపోయింది, ఇంకా 15 GB ఫుల్ అయిపోయింది. అది మెయిల్స్ రావట్లేదు అనమాట. అందుకోసం తారకేష్ 7199 ఇంకోటి క్రియేట్ చేశాం. మీరు షేర్ చేయండి. రెండో మెయిల్ కూడా ఓపెన్ చేస్తాను. మీకు వీలు పడుతుందా షేర్ చేయడానికి? చూస్తున్నాను.
ఏంద్రా ఇందులో లేదురా నిన్న బ్యాచ్ లో కూడా. మా సెకండ్ మెయిల్ లో కూడా లేదురా. లక్ష్మీకాంత్ లేదురా. ఇప్పుడు మెయిల్ చేసి నో ప్రాబ్లం, నేను షేర్ చేస్తాను. ఇప్పుడు చేస్తాను సార్. చేయండి. తారకేష్ 71 చేస్తున్నావు. తారక్ 71. తారకేష్ 7199 సార్. ఓకే, రిఫ్రెష్ చేస్తాను. ఇంకొకరు ఎవరైనా ఉన్నారమ్మా? నెక్స్ట్ బ్యాచ్ ఎవరు ఉన్నారమ్మా? 1 2 3 4 5. మొన్న 1 12 3 and 14 కంప్లీట్ అయ్యి ఈరోజు 5 4 10 8 and 6. సో మీ బ్యాచ్ నెంబర్ ఎంత తల్లి? వాట్ ఈస్ యువర్ బ్యాచ్ నెంబర్? 2 సార్. బ్యాచ్ నెంబర్ 2 సెండ్ చేసావా? టైటిల్ ఏంటమ్మా మీరు? చేశాను సార్. స్వచ్ఛ భారత్. స్వచ్ఛ భారత్. బ్యాచ్ నెంబర్ 2 నోటెడ్. ఇదేంట్రా? సబరీస్ ఆబ్సెంటీస్ మాత్రం నోట్ చేసేవాళ్ళు నాకు ఈరోజు. సబరీస్ ఓకేనమ్మా? ఓకే. సో ఫస్ట్ వన్ టైటిల్ హిందీ. ఇక్కడ రిజిస్టర్ నెంబర్స్ రావాలమ్మా లాస్ట్ లో. నవీన్ సాయి రిజిస్టర్, తర్వాత రిజిస్టర్ నెంబర్ ఐపన్, షేక్ అఫ్రిన్ రిజిస్టర్ నెంబర్, ఉమాదేవి రిజిస్టర్ నెంబర్. ఓకే, అందరూ రిజిస్టర్ నెంబర్స్ రావాలి. రాస్మా ఐపన్ రిజిస్టర్ నెంబర్. టేబుల్ ఆఫ్ కంటెంట్స్, ఇంట్రొడక్షన్, ఆబ్జెక్టివ్స్, దట్ ఈస్ అబ్స్ట్రాక్ట్ అన్నమాట. దిస్ ఈస్ అన్ ఇంట్రొడక్షన్. తల్లి కొంచెం చూడరా, అలైన్మెంట్స్ లేవు తల్లి. అంటే ఇది సెలెక్ట్ చేసి కంట్రోల్ J ప్రెస్ చేస్తే అలైన్ అయిపోతుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూడు ఎలా ఆర్డర్ లో ఉంది, రైట్ సైడ్ కూడా అలాగే ఉంటుంది అలైన్ చేయటం. ఓకే, ఫస్ట్ ప్రెస్ స్విచ్ భారత్. మీ చేంజెస్ ఏం చేశారు చెప్పండి అమ్మా. అందుకని మళ్ళీ చేంజ్ చేయలేకపోయాను. అవునా? ఇప్పుడు వీలు పడితే కొంచెం చేంజెస్ చేయండి.
అలాగే మీ కంట్రిబ్యూషన్స్ ఏమున్నాయి అందులోనే చెప్పాలండి. వాట్ ఈస్ యువర్ కంట్రిబ్యూషన్ ఇన్ యువర్ ప్రాజెక్ట్, హౌ యువర్ ప్రాజెక్ట్ ఈస్ ఎఫెక్టివ్ టు యూటిలైజ్ పీపుల్. ఓకేమ్మా, ఎవరైతే యూటిలైజ్ చేస్తారో వాళ్ళకి ఎఫెక్టివ్గా ఎలా ఉన్నది, మీరు పబ్లిక్కి ఏ విధంగా దీన్ని మంచి ప్రాజెక్ట్ అని చెప్పగలరు, ఉపయోగపడేటట్టు చేయగలరు, వాట్ ఈస్ యువర్ కంట్రిబ్యూషన్ అనేది చూడవచ్చు. ఓకేరా తల్లి, అర్థమైందమ్మా నేను చెప్పింది? మీరు స్వచ్ఛ భారత్, మీరు భారత్లో ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారని ఫోటోలు కొంచెం, ఇఫ్ ద కరోనా డిక్రీజ్ అయితే కొన్నాళ్ళ తర్వాత, ఇప్పుడు అవసరం లేదు కానీ ఇలానే స్టడీ చేయండి. కొంచెం అలైన్మెంట్ చూసుకోరా, కంట్రోల్ చేసి సెలెక్ట్ చేసి కంట్రోల్ చేయకూడదు. అన్ని రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బోత్ ఆర్ సేమ్ లొకేషన్ లాగా సేమ్ మార్జిన్స్ లాగా వచ్చేస్తాయి అన్నమాట. ఓకే అమ్మా, దానికోసం మీరు కొంచెం చేయండి బాగా. టైం కూడా 1 minute ఉందండి, సో డిస్కంటిన్యూ అవ్వచ్చు. అయితే నెక్స్ట్ మళ్ళీ బుధవారం క్లాస్ ఉంటుంది కదా, బుధవారం క్లాస్ కాల్ చేస్తాం, మెసేజ్ పెడతాను. ఆ రోజుకి అందరు రిమైనింగ్ వాళ్ళు ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేసి ఉంచండి. ఇందులో కన్క్లూస్ అని పెట్టావు తల్లి, అబ్స్ట్రాక్ట్ అంటే ఆబ్జెక్టివ్స్ పెట్టావు. సో దాన్ని మీ సిస్టమ్ కోసం కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ కావాలి. వెరీ గుడ్, బాగుంది. మా నెక్స్ట్ ఎవరు ఉన్నారమ్మా? ఇంకా 1 minute టైం ఉంది, క్లోజ్ అయిపోతుంది. 14th బ్యాచ్ ఆల్రెడీ నేను చెప్పారు కదమ్మా. మళ్ళీ మోడిఫికేషన్స్ ఉన్నాయా అమ్మా? కొన్ని చేశాను సార్, అబ్స్ట్రాక్ట్ అక్నాలెడ్జ్మెంట్ కొన్ని మార్చాం సార్. అయితే ఏం చేస్తారంటే మండే రేపు నెక్స్ట్ క్లాస్ లో ఫస్ట్ మీరే ప్రజెంట్ చేయండి, చూస్తాను. సరేనా? ఓకే అమ్మా, టైం కూడా ఇప్పుడు వస్తుంది, టైం అయిపోతుంది. సరే ఓకే, అందుకోసం నెక్స్ట్ క్లాస్ లో ఫస్ట్ మీరు ప్రజెంట్ చేయండి. ఇంకా డాక్యుమెంటేషన్ కూడా చూపిస్తాను నెక్స్ట్ క్లాస్ లో. ఫస్ట్ సెమినార్ డాక్యుమెంటేషన్ ఉన్నది, డాక్యుమెంటేషన్ కంటెంట్స్ అన్ని మళ్ళీ ఒకసారి మీకు ప్రజెంట్ చేస్తాను, ఎందుకంటే త్వరలో ప్రజెంట్ చేస్తాను, ఆబ్సెంటీస్ వాళ్ళకి తెలుస్తాను. ఓకే, బాయ్ అమ్మ. ఓకేనమ్మా, క్లోజ్ చేస్తున్నా మరి. సబరీష్ క్లోజ్ చేస్తాను. నువ్వు కొంచెం ఆబ్సెంటీస్ నాకు పెట్టాలి. 34 వచ్చారు, ఇప్పుడు 31 ఉన్నారు. ఎవరైనా ఓన్లీ ఆబ్సెంటీస్. సరేనమ్మా, మళ్ళీ బుధవారం కలుద్దాం. ఓకే, విల్ మీట్ ఆన్ వెన్స్డే. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. ఓకే సార్, టేక్ కేర్ సార్. ఓకే అమ్మా, ఆల్ ఆఫ్ యూ స్టే హోమ్.